మొదటి 4 వచనాలు. నా స్తుతికి కారణభూతుడగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు కపటం గల తమ నోరు తెరచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. 4వ వచనంలో చివరి మాట, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మాకు అనుగ్రహించిన మీ సన్నిధిని బట్టి వందనాలు. పగలంతా ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు. మీ కొరకు జీవింపజేస్తున్నారు. అంతంత మాత్రపు ఆరోగ్యాలు, మీరు మాకు అప్పగించిన పని ఎంతెంతో గొప్ప పని. చేయడానికి మా ఆరోగ్యాలు అనుకూలంగా లేవు. అయినా మీరు కనికరిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ మీ పరిచర్లో కొనసాగే భాగ్యం ఇస్తున్నారు. ఈ సందర్భంలో చదువున్న వాక్య భాగాలను దీవించండి తండ్రి. ధ్యానిస్తుండగా మీ సహాయం కోరుతూ యేసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం చదువుకున్న వాక్య భాగం దావీదు కీర్తన అని చూస్తున్నాం. ఈ కీర్తనలో కొన్ని తనకున్నటువంటి అనానుకూలతలు, తనకున్న ఇబ్బందులు వరుస ప్రస్తావన చేశాడు. 3 వచనాలలో, ఆ తర్వాత 6 వచనం నుండి కూడా అవే మాటలు మనం చూస్తాం. ఈ కీర్తన 109వ కీర్తన ఒక పాటగా మనం భావిస్తే, అందులో ఏమిటంటే, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఈ 4 వచనాలలో 2 మాటలు ప్రధానంగా ప్రస్తావించాడు. ఒకటి, మొదటి వచనంలో స్తుతి, 4వ వచనంలో ప్రార్థన. స్తుతికి కారణం ఆయనే. స్తుతికి కారణం రాశాడు, ప్రార్థనకు కూడా కారణాలు రాశాడు. స్తుతి, ప్రార్థన 2 కారణ ఆధార ప్రక్రియలు అన్నమాట. కారణం లేకుండా మనం ప్రార్థించలేము, కారణం లేకుండా స్తుతించలేము. పరలోకంలో స్తుతించడం కారణమే అవసరం లేదు, పరలోకం చేరడమే ఒక కారణం. దూతలు దేవుణ్ణి స్తుతించడానికి పరలోకంలో కారణం అక్కర్లా, ఆయనే ఆధారం, స్తుతికి ఆధారం. కనుక స్తుతి, భూమి మీద స్తుతించేటప్పుడు ఒక కారణం ఉండాలి. కారణం, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ కారణాన్ని గ్రహిస్తే దేవుణ్ణి గ్రహిస్తారు. అందుచేత స్తుతి కారణ ప్రధానం. కారణ ప్రధానం. లోకులకు ఈ జ్ఞానం ఉండకపోవచ్చు. లోక సంబంధంగా ఇతర విశ్వాసాల్లో కూడా దేవుణ్ణి స్తుతించడం, ఘనపరచడం వాళ్ళ కీర్తనల్లోనూ వాళ్ళ అంశాల్లోనూ మనకు కనిపిస్తుంటాయి. వాళ్ళ వ్యవహారాల్లో కూడా మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు గుంపుగా వెళుతుంటారు,
ముందున్నవాడు గోవింద అన్నప్పుడు వెనకుండేవాడు గోవింద అంటాడు. ఎందుకు అన్నాడో వెనకవాడి కారణం ఏమిటంటే ముందున్నవాడు అనడం. ఒకవేళ అడిగినా ఎందుకు అన్నావంటే ముందున్నవాడు అరిచారు, నేను కూడా వంత పలుకుతున్నాను అంటారు. కారణం చెప్పలేరు. క్రైస్తవ స్తుతి అలా కాదు. నిర్దిష్టమైన కారణాధారంగా స్తుతించాలి. అందుచేతన కీర్తనకారుడు అంటున్నాడు, నా స్తుతికి కారణం మీరే. యు ఆర్ ద రీజన్ ఫర్ మై థ్యాంక్స్ గివింగ్ ఆర్ మై ప్రైజెస్ అంటూ యూ. నిన్ను స్తుతించడానికి ప్రభువా నీవే కారణం, నీవే కారణం. దేవునికి మనకు మధ్య ఉండే బంధం అది. అయితే మన చుట్టూ మనుష్యులు ఉన్నారు లోకంలో, అందుకొరకు కారణం అవసరం. అందుకొరకు కారణం అవసరం. దేవా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి. 139వ కీర్తనలో మనం చూస్తాం 4-5 వచనాల్లో. అందును బట్టి నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. కారణం, జన్మ కారణం. అందుచేత భక్తుడు 109వ కీర్తన ప్రారంభంలోనే స్తుతి అంటూ స్తుతి కారణం ఆయనే అంటున్నాడు. ఆ తరువాత తన సామాజిక జీవితంలో, ఈ భౌతిక జీవితంలో తనకు శత్రువులు, భక్తిహీనులు, కపటం గలవారు, అబద్ధములు చెప్పువారు, 3వ వచనంలో ద్వేషపు మాటలు మాట్లాడేవారు, నిర్నిమిత్తముగా లేక పోట్లాడేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు, పగబట్టిన వాళ్ళు, ఇంతమంది తనకు ఎదురవుతున్నారు. వాళ్ళని డీల్ చేస్తున్నాడు దావీదు. మనం కూడా అలాగే మన జీవితంలో ఇవి సహజం. మనకు కూడా భక్తిహీనులు ఉంటారు, కపటంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు పలికే వాళ్ళు కూడా ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, అనవసరంగా తగాదాలు పెట్టుకునే తంటాల మారులు ఉంటారు, పగ కలిగిన వారు కూడా లేకపోరు. ఈ అంశాలు నా ఎదురుగా ఉన్నాయి, అనుభవాలు నా చుట్టూ ఉన్నాయి అంటున్న దావీదు వాటికి విరుగుడు చెప్తున్నాడు ఇక్కడ. విరుగుడు ఏమిటది? అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అయితే నెవర్దలెస్, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నా. ప్రార్థన మానక చేసేది అనే ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నాడు కీర్తనకారుడు. మానక చేసేది ప్రార్థన. మానక చేసేది, మానక అంటే నాన్ స్టాప్ అని. మానక అంటే కంటిన్యూయర్లీ అని. మానక అంటే అది ఆగేది కాదు. మంచి సమాజంలో మనం ఉన్నంతకాలం ప్రార్థన చేయాలి. స్తుతి చెల్లించేది, ప్రార్థన చేసేది. స్తుతి చెల్లింపు, ప్రార్థన ఒక ప్రక్రియ. చెల్లింపులు అంటారు బ్యాంకులో, అంటే పేమెంట్స్.
దేవుని కౌంటర్లో మనం కట్టే క్యాష్కి ఉన్న పేరు ఏమిటంటే స్తుతి. దేవుని కరెన్సీ స్తుతి. అంచేతే స్తుతి చెల్లించుడి అనే మాటలు అధికంగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. ప్రార్థన చెల్లించుడు అనేది ఉండదు. స్తుతి చెల్లించండి. యెహోవా దయాళు, స్తుతి చెల్లించండి. ఆయన కృప నిరంతరముడును, స్తుతి చెల్లించాలి. స్తుతి పేమెంట్. పేమెంట్ అనేది ఎప్పుడు చేస్తాం? మనం ఒకటి పొందినప్పుడు దానికి ప్రతిగా పే చేస్తాం. దేవుడు మనకు ఉపకారాలు చేస్తుండగా మనము స్తుతి పే చేస్తాం. మనకేంటి, మన కుటుంబాల్లోనేమిటి, మన వ్యక్తిగతంగా ఏమిటి, మన అవసరాల విషయంలోనేమిటి, దేవుడు మేలు చేస్తుండగా దేవునికి బాకీ ఉండకుండా మనం ఏం చేయాలి? స్తుతి చెల్లించాలి. అకౌంట్ క్లియర్ చేసుకోవాలన్నమాట. స్తుతి చెల్లించేది. ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు 4వ వచనం చివరి లైన్లో. అయితే మానక ప్రార్థన చేయుచున్నాను. మానక చేసేది ప్రార్థన. నిరంతరం అని అర్థం. నిరంతరం. మనం ఉన్నంతకాలం మనలో రక్తం ప్రవహిస్తుంది. నిరంతర ప్రసరణ మనలో జరుగుతుంది. ప్రార్థన కూడా మనం ఉన్నంతకాలం ఆ ప్రసరణ, ప్రార్థనా ప్రసరణ జరగాలి. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మన సమస్యలకు, మన చిక్కులకు, మన అనుభవాల చిక్కుముడికి ప్రార్థనా పరిష్కారం అని చెప్పడం. ఈ భక్తిహీనులు, కపటముగా మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, ద్వేషంగా మాట్లాడేవాళ్ళు, నిర్నిమిత్తంగా పోరాడేవాళ్ళు, పగబట్టిన వాళ్ళు ఉన్నా మానవ ప్రయత్నాలు ప్రస్తావించలేదు ఇక్కడ. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. మానక ప్రార్థన చేయుచున్నాను. ఇది క్రైస్తవ విశ్వాసికి దేవుడు అనుగ్రహించిన ఒక అమోఘమైన ఒక ఛానల్, అమోఘమైన ఒక అవకాశం. దేవుని సంధించడానికి, దేవుని ఛాంబర్లోకి వెళ్ళడానికి, దేవుని పేషీలో మనం ప్రవేశించడానికి, దేవుని సచివాలయానికి మనం వెళ్ళేలాగా. మన వాలంటీర్ ఎవరు? ప్రార్థన. ప్రార్థన. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానని ప్రార్థన. మానని ప్రార్థన. మన ప్రార్థన మానని ప్రార్థన. ప్రార్థన చేయడం మానుకోకూడదు. దేవుని మీద ఆనుకోవాలి అనుకుంటే మానుకోనని ప్రార్థన చేయాలి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్యములో వచ్చున్నది యవతే. సంఘము దేవునికి మధ్య ఉండే బంధం పరమగీతాల గ్రంథంలో మనం చూస్తాం. మానని ప్రార్థన మన ధ్యేయం. దేవుణ్ణి కలుసుకోవడం, దేవునికి చెప్పుకోవడం,
ఎవ్వరికీ చెప్పలేనివి మనం దేవునితో చెప్పుకోవచ్చు. ఎవ్వరికీ చెప్పలేనివి మనం దేవునితో చెప్పుకోవచ్చు. దేవునితో చెప్పుకున్నవి దేవుడు ఎవరితో చెప్పుకోడు. అర్థమైందా? మనం ఎవరికి చెప్పుకోలేనివి దేవునితో చెప్పుకోవచ్చు. దేవునితో చెప్పుకున్నవి ఆయన ఎవరితో చెప్పుకోలేడు, చెప్పడు. అలా చెప్పడు. ఫుల్లీ సెక్యూర్డ్ ఆయనతో మన సంభాషణలు. వాట్సాప్లో రాస్తుంటారు, యువర్ మెసేజ్ షాల్ బి ఫుల్లీ సెక్యూర్. వేరే వాళ్ళు చూడడానికి వీలు లేదు, మీరు మాత్రమే చూడగలరు. దేవుడితో మనం చేసుకునే ప్రార్థన కూడా, చేసే ప్రార్థన కూడా దేవునితోనే. దేవుడు అంత పర్సనల్గా మనకు దగ్గర అవుతాడు, పర్సనల్గా దగ్గర అవుతాడు. మానక ప్రార్థన, మానక ప్రార్థన మనకు ఉండవలసిన ఒక తప్పనిసరి అలవాటు. మానక ప్రార్థన. మానక అనే మాటకు వ్యతిరేక పదం చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు కూడా చెప్పచ్చు. మానక అనే మాటకు వ్యతిరేక పదం చెప్పండి. ఏమిటి? ఆనక. మానకకు వ్యతిరేక పదం ఏమిటి? ఆనక. ఇప్పుడు కాదురా ఆనక. దాన్ని మనోళ్ళు అనిక్కి అంటుంటారు. ఇది కృష్ణా జిల్లా మాండలికం. అనిక్కి. ఇప్పుడు కాదురా నీకు అనిక్కి. ప్రార్థన ఆనికి కాదు, ఆనక కాదు, మానక. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నానంటే ప్రార్థన చేయుట మానను. సమూయేలు గ్రంథంలో ఒక మాట, సమూయేలు తన వారితో చుట్టూ ఉన్న ఇశ్రాయేలుతో అంటాడు. 12వ అధ్యాయం మొదటి గ్రంథం 12:23. సమూయేలు మొదటి గ్రంథం 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. మానక అనే మాట నాకు దూరమగును గాక. ఇది సమూయేలు ప్రార్థనా వైఖరి. ఇది సమూయేలు ప్రార్థనా ప్రొఫైల్. మానుట వలన నేను పాపం చేసిన వాడుగా భావిస్తాను, పాపం చేసిన వాడుగా భావిస్తాను. మానక ప్రార్థన చేసేవాడు సమూయేలు. అంచె సమూయేలు గురించి ఏం రాబడింది? ఆయన నామలో ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండేను అనుంది. మానక ప్రార్థన చేయాలి. సమాధానంతో నిమిత్తం కాదు, ప్రార్థనతో నిమిత్తం. ఇక్కడ సమాధానం ఇచ్చే పని దేవుని పని. దేవుడిస్తాడు. ఇవ్వలేదా? ఇంకా మనకు సమాధానం రాలేదా ఒక అంశం మీద? అది కూడా దేవుడే కదా చేసింది. దేవుడైనా దీవెనే అని భావించే ఒక సార్వత్రిక భావన మనలో ఉంది. దేవుడు చేసింది ఏదైనా దీవెనే. ఇది చాలా చాలా కష్టమైన అవగాహన, చాలా కష్టమైన అవగాహన.
దేవుడు చేసింది ఏదైనా దీవెన అని భావిస్తాం. అందుచేత మనకు మంచి రోజు అనేది ఉండదు. మంచి రోజు ఉందంటే అర్థం ఏంటి? చెడ్డ రోజు కూడా ఉన్నాయని. వీళ్ళందరిలో వీడు మంచివాడు అంటే వాడు తప్ప అందరూ చెడ్డోళ్ళు అని. అందుకని మనకు మంచి రోజులు ఉండవు, అన్ని మంచి రోజులే. మనకు ఎవరు ఎదురొచ్చినా మంచిదే. ఎందుకండి? ఎందుకు? మనకు మంచిదే ఎదురవుద్ది. అది మనకు మంచిదే ఎదురవుద్ది. దేవునితో బంధం అలాంటిది. అదేదైనా మంచిదే. కన్నీటి అనుభవం కావచ్చు, దాన్ని డీకోడ్ చేస్తే ఏమొస్తుందో తెలుసా? మంచిది అని వస్తుంది. ఇది తట్టుకోవడం కొంచెం కష్టమైన సంగతి కావచ్చు, కానీ మంచిది మాత్రం కాకపోదు. మంచిది మాత్రం కాకపోదు. ఇది దేవుని యెడల మనకున్న అవగాహన. దేవుని యెడల మనకున్న అవగాహన. మంచిది. ఆయన చేసే దేవుడు ఏది చేసినా మంచిదైన ఒక తీవ్రమైన భావజాలం. తీవ్రమైన భావజాలం. మన సమాధానం ఆయన ఇష్టం ఎప్పుడు ఇస్తాడో ఆయన ఇచ్చుకోనివ్వండి. ప్రార్థన మాత్రం మానను. ప్రార్థన మానను. ప్రార్థన మానను. గత ధ్యానాల్లో ఒక మాట నేను మీకు చెప్పాను. మనకివ్వబడింది, గుర్తుందా మీకు ఆ మాట? మనకివ్వబడింది 114 అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం కీర్తన గ్రంథంలో ఆయన నామమున ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను అని మనం చదువుకున్నాం. ఆ మాట చదువుకున్న తరువాత కదండి 114 ఆయన నామమున ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని మనం చదువుకొని అక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకున్నాం. ఒక స్లోగన్ నేను మీకు ఇచ్చాను. ఏమిటంటే ఆయన నామమున ప్రార్థన చేయవారిలో 199వ కీర్తన 6వ వచనంలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అని చెప్తూ ఒక మాట నేను మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఎన్నో మాటలు చెప్పారండి. మాకు స్టోరేజ్ ఎక్కువైపోయింది. ఏం గుర్తుంటుంది? ఒక గొప్ప సంగతి స్టోరేజ్ ఎక్కువైంది అనేది మాత్రం గుర్తుంది. గొప్ప సంగతి ఏం చెప్పుకున్నాం? మనకు ఇవ్వబడినది ఆయన నామము, మనము ప్రార్థన మానము. అదే ఇక్కడ మరో రీతిగా చూస్తున్నాం. మానని ప్రార్థన. మానని ప్రార్థన. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నాన్ స్టాప్ ప్రేయర్. నాన్ స్టాప్ ప్రేయర్. మనం చేసే ప్రార్థన 108వ కీర్తన 4లో మనం చదువుకున్నాం. మానని ప్రార్థన. ప్రభు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశం. దేవునితో అనుసంధానం చేసే ఒక అంశం. ఇది మనల్ని ఎక్కడ తీసుకువెడుతుందంటే నేరుగా దేవుని సింహాసనం దగ్గరకు తీసుకువెళ్తుంది. ఇట్ టేక్స్ us to the throne of grace. కృపాసనమునొద్దకు వెళ్ళుదము అంటాడు పౌలు హెబ్రీ సంఘానికి. హెబ్రీ భాష మాట్లాడు యూదులకు ఉత్తరం రాస్తూ కృపాసనము యొద్దకు వెళ్ళుదము.
ఆయన సింహాసనం దగ్గరికి మనల్ని తీసుకుని వెళుతుంది. మానని ప్రార్థన. మానని ప్రార్థనే కాకుండా దీనికి అడిషనల్గా కొన్ని ఉండాలి మాననివి. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో మనము మానకూడని ఒక మాట, నేను నిన్ను అనుసరించు కాపర్నయుండుట మానలేదు. అనుసరించుట మానలేదు. ఫాలోయింగ్ క్రైస్ట్ ఆల్సో ఈజ్ ఏ నాన్ స్టాప్. ప్రేయర్ ఈజ్ ఏ నాన్ స్టాప్ అండ్ ఫాలోయింగ్ హిమ్ ఈజ్ నాన్ స్టాప్. ఒక్కరోజు అనుసరించి రెండో రోజు అనుసరించకపోవడానికి అవకాశం లేదు. ఇవన్నీ నాన్ స్టాప్ అఫైర్స్ విత్ గాడ్. నేను నిన్ను అనుసరించుట మానలేదు. అయితే నేను ప్రార్థన చేయుట మానక ప్రార్థన చేయుచున్నాను. ఇర్మియా అంటున్నాడు, అనుసరించుట మానలేదు. ఐ నెవర్ స్టాప్ ఫాలోయింగ్ గాడ్. నాన్ స్టాప్ ఫాలోయింగ్. మనం దేవుని నాన్ స్టాప్ ఫాలోవర్స్. అనుసరించుట మానని వాళ్ళం. అంతేకాదు, ప్రభు కూడా ఒక మాట చెప్పాడండి. లూకాసు వార్త 11:42 చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనంలో ప్రభు ఏం చెప్తున్నాడు? అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయండి. వేటిని మానక? దేవునికి ఇవ్వడం అనే దాన్ని మానక. న్యాయము, దేవుని ప్రేమ, దీన్ని విడిచిపెడుతున్నారు. వాటిని మానొద్దు, వీటిని చేయకుండా ఉండొద్దు. ఇవి మానని అనుభవాలు. గివింగ్ అంటు గాడ్ ఈజ్ ఏ నాన్ స్టాప్ అఫైర్. ప్రభు మనల్ని దీవించిన దానిలో నుండి, మన లేమిలో నుండి, దేవుని వైపు మన కర్తవ్యాన్ని నెరవేర్చలేని వారిగా ఉండకూడదు అని చెప్పడం. ఇది కూడా ఒక నిరంతర ప్రక్రియ, నాన్ స్టాప్. బ్రతుకాలమంతా మనకు ఏదో ఒక రీతిగా ఆదాయం ఉండాల్సిందే, లేకపోతే మనం బతకలేం కదా. అదే సమయంలో దేవునికి కూడా మనం రెస్పాండ్ అవ్వాలి. దేవుడు మనం దీవించిన దానిలో అది నాన్ స్టాప్ మనకు జీతాలు, నాన్ స్టాప్ ఇన్కమ్, నాన్ స్టాప్ ఛానల్స్ రకరకాలుగా మనకున్నాయి దేవుని దీవెనల ద్వారా. అందులో గివింగ్ కూడా నాన్ స్టాప్. గివింగ్ అంటు గాడ్ నాన్ స్టాప్. ప్రార్థన నాన్ స్టాప్. అనుసరించుట నాన్ స్టాప్. దేవునికి ఇవ్వడం నాన్ స్టాప్. అంతేకాదు, చూడండి, ఎబ్రీ పత్రికలో ఎబ్రీ భాష మాట్లాడు యూదులకు పౌలు రాస్తూ 10వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 10:24లో ఇలాగూ చెప్పాడు. 10:24 ఏం చెప్తున్నాడు పౌలు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక.
కూటం మానొద్దు అంటున్నాడు. ఇది కూడా నాన్ స్టాప్. కూటం మానొద్దు, కూడిక మానొద్దు. కూడిక అనే ఈ ప్రయోగం క్రైస్తవులు ఎక్కువ చేస్తారు. ఇతర విశ్వాసాల్లో రామాలయంలో కూడిక జరుగుతుంది అని వాళ్ళు అంటారు, శివాలయంలో కూడిక జరుగుతుంది అంటారు, సాయిబాబాకు ఆలయంలో కూడిక జరుగుతుంది అంటారు, భజన అంటారు, లేక బృందం అంటారు, లేక ఇతర పదాలు వాడతారు. కూడిక అనే ఈ మాట క్రైస్తవ విశ్వాసులు వాడే మాట, బైబిల్లోని మాట కూడా. సమాజముగా కూడుట మానక. కూడుట మానకపోతే మనము ఏమండి, కూడుట మానితే మనేం పోగొట్టుకుంటామో తెలుసా? కూడికలు పోగొట్టుకుంటాం. కూడికలు అంటే ఇన్కమ్, యాడింగ్ అంటాం. యాడింగ్, ఈ రహస్యం చాలా మందికి తెలియదు. కూడిక పోగొట్టుకుంటే కూడిక పోతుంది. ఇక్కడ వాడిన కూడికకు అర్థం వేరు, అక్కడ వాడిన కూడికకు అర్థం వేరు. కూడిక పోగొట్టుకుంటే అంటే కూటం పోగొట్టుకుంటే, కూడిక పోగొట్టుకుంటామంటే మనకు వచ్చే దీవెనలు పోగొట్టుకుంటాం. కూడుట మానక, కూడుట మానక. ఇది కూడా నాన్ స్టాప్. అంచేత నాన్ స్టాప్. మీరు ధన్యులు. ప్రసంగం నాన్ స్టాప్ గదిలే అయిపోతాయి. ఇక్కడ చెప్పేవి ఒకటేమిటి? ప్రార్థన అంటాను. మీరు నెక్స్ట్ మాట ప్రార్థన, దేవుని అనుసరించుట నాన్ స్టాప్. మీరు ఇప్పుడు నాన్ స్టాప్ ఎక్కారు. ప్రార్థన నాన్ స్టాప్, దేవుని అనుసరించుట నాన్ స్టాప్, దేవునికి ఇచ్చుట నాన్ స్టాప్. ఏమనండి ఇక్కడ నోరు తిరగట్లేదు అంటారు. దేవునికి ఇవ్వడం నాన్ స్టాప్, కూడుట నాన్ స్టాప్. ఇది మన నాన్ స్టాప్ జీవన వ్యవహార శైలి. ప్రభు మనకు ఈ నాన్ స్టాప్ పరిచర్య ఇచ్చాడు. ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప పరిచర్య. అందుచేత ప్రార్థనతో ప్రారంభమైంది పరిచర్య. కూడుట అనే మాట దాకా మనల్ని తెచ్చింది. ఇవన్నీ నాన్ స్టాప్ పరిచర్య. ఇప్పుడు మీరు చెప్పండి, నేను నాన్ స్టాప్ అని ముగిస్తాను. ఒకటేమిటి? నాన్ స్టాప్. ఏంటంటో అంటున్నారు. నన్ను ఏమన్నా దూషిస్తున్నారా లేకపోతే ఇందులో చెప్తున్నారా? ఒకటి చెప్పండి. నాన్ స్టాప్, నాన్ స్టాప్, నాన్ స్టాప్, నాన్ స్టాప్. అంచేత ప్రభువైన దేవుడు ఈ నాన్ స్టాప్ పరిచర్య మనకు అనుగ్రహించారు. అలాగూ ప్రార్థిద్దాం, అనుసరిద్దాం, దేవునికి ఇద్దాం, కూడుటకు వద్దాం. అలాగూ ప్రభు మన పరిచర్యను దీవించి మానని ప్రార్థన చేసేవారిగా ప్రభు మనల్ని చేయునుగాక.